చామరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈ కథలన్నిటినీ చూస్తున్నారా మీరు? ఈ కథలు మీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి పిల్లలు. ఇందులో ఉన్నటువంటి నీతి మీకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఈ కథలను మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులని అందరినీ చూడమని చెప్పండి. అనగనగా విక్రమపురం అనే గ్రామంలో సేనయ్య, దానయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు. వారి పొలాలు పక్కపక్కనే ఉండేవి. ఇద్దరూ కష్టించి పనిచేసేవాళ్ళు. కానీ సేనయ్య దానయ్య కంటే ఎక్కువ కష్టించి పనిచేసేవాడు. దానయ్య మాత్రం పంట వేసిన తర్వాత పండకపోతుందా అన్నట్లు ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఇద్దరూ కలిసి వరి పంట నారుపోశారు. సేనయ్య, దానయ్య ఇద్దరూ పంట పండించుకున్నారు. వరి మొత్తం కొట్టడం అయిపోయిన తర్వాత వాటిని తమ తమ పొలాల్లో కుప్పగా పోశారు. వాటి మీద కవర్లు కప్పి ధాన్యం కొనేవారి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో మధ్యాహ్న సమయం కావడంతో సేనయ్యకు ఆకలి వేస్తుంది. అప్పుడు సేనయ్య దానయ్య దగ్గరకు వచ్చి, దానయ్య, కొంచెం నా వరి కుప్ప చూస్తూ ఉంటావా? నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను అంటాడు. అప్పుడు దానయ్య, సరే వెళ్ళిరా సేనయ్య అంటాడు. సేనయ్య భోజనానికి ఇంటికి వెళ్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత తన కుప్ప సేనయ్య కుప్ప కన్నా తక్కువగా ఉండటం గమనిస్తాడు దానయ్య. గబగబా సేనయ్య కుప్పలో నుంచి 4 బుట్టల ధాన్యం తీసుకుని వచ్చి తన కుప్పలో కలిపేసుకుని ఏమీ ఎరగనట్లు తన పొలం దగ్గర కూర్చున్నాడు దానయ్య. ఇంతలో సేనయ్య భోజనం చేసి పొలానికి తిరిగి వస్తాడు. వచ్చి తన కుప్పలోని ధాన్యం తగ్గినట్లు గమనిస్తాడు. దానయ్య దగ్గరకు వెళ్ళి, ఏంటి దానయ్య, నా కుప్ప తక్కువగా ఉంది అని అంటాడు. అప్పుడు దానయ్య, నేను చూస్తూ కూర్చున్నాను, పావురాలు వచ్చి నీ ధాన్యం తినిపోయాయి అంటాడు. దానికి సేనయ్య, నిన్ను చూస్తూ ఉండమన్నాను కదా అంటాడు. అప్పుడు దానయ్య, అంటే నువ్వు కుప్ప చూడమన్నావు కానీ పావురాలు వస్తే తోలమని చెప్పలేదుగా అంటాడు. జరిగిన మోసాన్ని అర్థం చేసుకుంటాడు సేనయ్య. ఎలాగైనా సరే దానయ్యకు బుద్ధి చెప్పాలి అనుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత దానయ్యకు కూడా ఆకలి వేస్తుంది. అప్పుడు దానయ్య సేనయ్య దగ్గరికి వచ్చి, సేనయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది, ఇంటికెళ్ళి భోజనం చేసి వస్తాను, అప్పటిదాకా నా కుప్పను చూస్తూ ఉండు, పావురాలు వస్తే వాటిని తోలు అని చెప్పి ఇంటికి భోజనానికి వెళ్తాడు. దానయ్య వెళ్ళిన తర్వాత సేనయ్య దానయ్య కుప్పలో నుంచి 8 బుట్టల ధాన్యం తీసి తన కుప్పలో కలిపేసుకుంటాడు. దానయ్య భోజనం చేసి పొలానికి తిరిగి వస్తాడు. తన కుప్పలో నుంచి ధాన్యం తక్కువగా ఉందని గమనిస్తాడు దానయ్య. దానయ్య సేనయ్య దగ్గరకు వచ్చి, ఏంటి సేనయ్య, నా కుప్పలో ధాన్యం తక్కువగా కనిపిస్తుంది అంటాడు. దానికి సేనయ్య, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, గట్టిగా గాలి వచ్చి తన్నుకుపోయింది అంటాడు. అప్పుడు దానయ్య, మరి నీ ధాన్యం కుప్ప అలానే ఉందిగా అంటాడు. సేనయ్య, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, పావురాళ్ళు కేవలం నా కుప్ప మీద పడి తిన్నట్లు గాలి నీ ఒక్కడి కుప్ప మీదకు వచ్చి ఎగరేసుకుని వెళ్ళింది అని సమాధానం చెప్తాడు సేనయ్య. అప్పుడు తను చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందోనని 4 బుట్టల ధాన్యం తను చేసిన మోసం వల్లే తగ్గిందని చెప్పేసి లోపల చాలా బాధపడతాడనమాట. కొంతసేపటికి ధాన్యం కొనేవాళ్ళు వస్తారు. అప్పుడు సేనయ్య అంటాడు దానయ్యతో, ఇప్పటికైనా పక్కవారిది నీకు రావాలని ఆశపడవద్దు, నువ్వు చేసిన మోసం నాకు తెలుసు, నీకు బుద్ధి చెప్పాలనే నేను నీ ధాన్యం కుప్పలో నుంచి 4 బుట్టల ధాన్యం తెచ్చి నా కుప్పలో కలిపేసుకున్నాను, ఇదిగో నీ 4 బుట్టల ధాన్యం అని చెప్పేసేసి ఆ ధాన్యాన్ని సేనయ్య దానయ్యకు తిరిగి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు దానయ్య తను చేసిన తప్పుకు సిగ్గుపడి, నన్ను క్షమించు సేనయ్య, ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అని చెప్పి క్షమాపణ అడుగుతాడు. ఆ రోజు నుండి కూడా ఇద్దరు స్నేహితులు ఎటువంటి అరమరికలు లేకుండా చాలా సంతోషంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తారు పిల్లలు. ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా?
పిల్లలు, మనమెప్పుడు కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు. అసలు మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనస్సుల్లోకి రానివ్వకూడదు. అబద్ధాలు ఆడకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.